సిసి న్యూస్ కు స్వాగతం. వలేటివరిపాలెంలో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా దాడుల్లో చనిపోయిన వారికి శాంతి సద్గతులు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఇలాంటి దాడులకు భయపడకుండా కేంద్ర ప్రభుత్వం వెంట భారతీయులందరూ మద్దతుగా ఉన్నారు అన్న సందేశాన్ని ప్రభుత్వానికి ఇస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వలేటివారిపాలెం గ్రామంలో హిందూ బంధువుల సహకారంతో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం ఉగ్రదాడిలో మరణించిన హిందూ బంధువులకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఉప్పుటూరి కొండపనాయుడు గారు పాల్గొని ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ప్రజాపతి గోపాల్, భజరంగ్ దళ్ సుబ్రహ్మణ్యం, మాతృశక్తి అరుణ, న్యాయవాది ప్రగడ శ్రీనివాస్, పరిషత్ కార్యకర్తలు శ్రేణు, చిరంజీవి, శివరామయ్య, వంశకిషోర్ మరియు హిందూ బంధువులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు కొవ్వొత్తుల శాంతియుత ర్యాలీ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడులను నిరసిస్తూ జరపడమైంది. దేవతలు తిరిగినటువంటి దేవభూమి కాశ్మీర్లో ప్రశాంతత అనేది లేకుండా గత పాలకులు 70 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నీ కూడా రూపుమారిపోయాయి. ప్రశాంతత ఏర్పడుతుంది అని అనుకున్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు మళ్ళా ఉగ్రవాదానికి తెరలేపారు. కొత్తగా పెళ్ళైన జంటలు హానీమూన్ కోసం పహల్గాం వెళ్తే వాళ్ళని విచక్షణారహితంగా హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళని కాల్పులు జరిపి పట్టులు పెట్టుకున్నటువంటి సంఘటన జరిగింది. ప్రసార సాధనాల్లో బంధువులందరూ చూస్తూనే ఉన్నారు. దీన్ని మన హిందూ సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. మన హిందూ సమాజం చాలా నిద్రపోతూ ఉంది. మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. ఒక పక్క చాప కింద నీరుల క్రిస్టియన్ మిషనరీ సంస్థలు కన్వర్జేషన్కు పాల్పడుతూ హిందువులందరినీ కూడా క్రిస్టియన్స్గా మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక వైపు ముస్లిమ్స్ ఒక్కోటిని అడ్డం పెట్టుకొని దొరికిందంతా దోచుకొని ఇది మా ఒక్క ఆస్తి, మా సాయిబులకు సంబంధించింది అన్న తీరులో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి మనం నిద్రపోతూ ఉంటే ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా నిద్రపోతే ఏమీ మిగలదు. కాబట్టి మన యావత్ హిందూ సమాజం మేల్కొని ఈ క్రిస్టియన్ ముస్లిం సంస్థల యొక్క దుశ్చర్యల్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలు ఏమైనా సరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కొంతవరకు మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే గత పాలకులు చేస్తుంటే తప్పిదాలు కొన్నింటిని ఈయన సరి చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కోటి కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఈ కన్వర్జేషన్కి సంబంధించిన బిల్లులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 2-3 నెలల్లో కూడా బిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ హిందూ సమాజం మేల్కోవాలి. తర్వాత నిన్న పహల్గాంలో జరిగినటువంటి దాడుల్లో వాళ్ళు ప్రత్యేకంగా ఏరి హిందువా ముస్లిమా అని అడిగి హిందూ అయితే ఇక్కడే ఉండండి, ముస్లిం అయితే పక్కకి వెళ్ళిపోండి అన్నారు. క్లారిటీగా చెప్పని వాళ్ళని ప్యాంట్లు ఇప్పి శుద్ధి చేయించుకున్నాడా లేదా అని చెప్పి చూసి కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళని వదిలేశారు. ఎందుకు వదిలేరయ్యా అని అడిగితే మీ భర్తలు చనిపోయిన తర్వాత మీరు మా ఆస్తే కదా, మేము కాపురం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మేము ఇట్లా చంపామని పోయి మీ మోడీకి చెప్పుకోండి, మీ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని చెప్పిన సంఘటన ఎంత బాధాకరం ఆలోచించారు. కాబట్టి మన హిందూ సమాజం మొత్తం ఇటువంటి దుశ్చర్యల్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతో ఉంది. హిందూ సమాజం మేల్కోండి. మన హిందువుల్లో దాదాపు 30% దీక్షలు తీసుకుంటున్నారు. దీక్షలు తీసుకునే వాళ్ళు ఆ 40 రోజులు దీక్ష చేయడం అయిపోయింది, మళ్ళా యథావిధిగా వెళ్ళిపోతున్నారు. దీక్ష అంటే ఆ 30 రోజుల దీక్ష కాదు. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన మతాన్ని కాపాడుకోవడం కూడా ఒక దీక్ష. కాబట్టి మన ధర్మానికి, మన దేశానికి కట్టుబడి పనిచేయవలసిందిగా కూడా ఈ దీక్షా పరులను కోరుకుంటున్నాము. మిగిలిన హిందువులు కూడా గుళ్ళకి వెళ్ళాలంటే ఏదో కూతూ మంత్రంగా భార్య వెళ్తే భర్తనికి వెళ్ళడు, భర్త వెళ్తే భార్యని తీసుకెళ్తే గుడికి, వాళ్ళిద్దరు వెళ్తే పిల్లలను తీసుకెళ్ళరు. కాబట్టి ఇకనైనా మారండి. గుడికి వెళ్తే భార్య పిల్లలు ఇంటికి తీసుకెళ్ళండి. వాళ్ళకి మన దేవుడు, దైవము
మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ నేర్పినప్పుడే మన దేశాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి పిల్లలు కూడా తయారవుతారు. అలా లేని సందర్భంలో ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. లాస్ట్కి ఏమీ మిగలదు. అటువంటి పరిస్థితులు రాకుండా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే మన గ్రామంలో మార్పు వస్తుంది, గ్రామంలో మార్పు వస్తే జిల్లా మార్పు వస్తుంది, రాష్ట్రం మార్పు వస్తుంది, దేశం మార్పు వస్తుంది. కాబట్టి అందరూ మారి ధర్మాన్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకు జై. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఖండేశ్వరరావు 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 ఖండేశ్వరరావు.